పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు కాళేశ్వరం త్రివేణి సంగమం నుంచి వరద పోటెత్తుతోంది. కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉభయ నదుల నుంచి ఎల్లంపల్లికి వరద కొనసాగుతోంది. నెల రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు తెరిచే ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుకు 6,62,240 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 40 గేట్లు ఎత్తి 6,40,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వర్షాలు, ఎల్లంపల్లి వరదపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రాజెక్టులకు నిండు కుండను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎల్లంపల్లి, పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే భారీ వరద వచ్చి చేరుతుంది. కంటిన్యూస్గా నెల రోజుల నుంచి కూడా ఈ గేట్లు మొత్తం కూడా ఓపెన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి 40 గేట్లు మొత్తం ప్రాజెక్టు మొత్తము 62 గేట్లకు గాను 40 గేట్లు ఎత్తి మొత్తం 6,40,000కు పైగా క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు మొత్తం 6,41,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంటే 6,40,000 క్యూసెక్ల అవుట్ఫ్లోగా బయటికి వెళ్తుంది. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి హైవే రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు మొత్తం కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వర్షం కూడా నాన్ స్టాప్గా పొద్దున్న నుంచి వేకువజాము నుంచి ఇదే కంటిన్యూస్ వరద అయితే కొనసాగుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గత నెల రోజులుగా ఇదే వరద తాకిడి కనిపిస్తుంది. రికార్డు స్థాయిలో ఎప్పుడూ లేనంతగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు దిగువన ఉన్న మంచిర్యాల, ఇటు ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులకు ఈ ఎల్లంపల్లి నీరు పోటెత్తడంతో ఆ ప్రాజెక్టులకు నిండు కుండను తలపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చిన నీరును వచ్చినట్టు కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరంలో ఈ 3 ప్రధాన ప్రాజెక్టులు అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో నీరును ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎన్డీఎస్ఏ ఇచ్చిన సూచనల మేరకు ఈ అధికారులు, మేడిగడ్డ అధికారులు అయితే నీటిని నిల్వ చేయడం లేదు. వచ్చిన నీరును వచ్చినట్టు కిందికి వదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎగువన ఉన్నటువంటి ధర్మపురి, కోటిలింగాల, రాయపట్నం గోదావరి అయితే నిండు కుండను తలపిస్తుంది. ప్రాజెక్ట్ పుష్కర ఘాట్లకు తాకుతూ పారుతుంది. ఒక గోదావరి ఇప్పుడైతే చూస్తే ఒక విధ్వంసంలాగా మారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్న విజువల్స్లో ఈ మట్టి మొత్తం కూడా దాదాపు 100 మీటర్ల మేర ఇక్కడికి ఉండేది. కానీ గత నెల రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఈ మట్టిని మొత్తం కూడా నీరు వేగవంతంగా రావడంతో మట్టి మొత్తం కూడా కయ్యగొట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం స్టార్టింగ్లో పాయింట్లో చూడొచ్చు, బండరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి దాదాపు అక్కడి వరకు కూడా బండరాలు ఇట్లాగే పేర్చారు. కానీ ఇప్పుడు వరద ఎక్కువగా పోటెత్తడంతో ఈ మొత్తం కూడా మట్టిని ఈ నీళ్ళలో కలిసిపోయేసరికి ఒడ్డు మొత్తం కూడా కోతకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎన్నడూ లేనంతగా వరద అయితే కంటిన్యూస్గా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మంచిర్యాల ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా విధ్వంసానికి కూడా గురైన పరిస్థితి 2022లో చూసాం. కానీ ఇప్పుడు ఎంత వరద వచ్చినా కూడా వాటిని అక్కడ నీటిని నిల్వ చేయకపోవడంతో ఇవంతా కూడా కొంచెం ప్రశాంతంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే మంతని మండలము, ఇటు మంతని, రామగిరి, ముత్తారం, కమాన్పూర్, ముఖ్యంగా చెన్నూరు, రామగుండము ఏరియాలోని మొత్తం ఇదంతా కోల్బెల్ట్ ప్రాంతం కావడంతో సింగరేణి సంస్థలో ఉన్న పరిధిలో ఉన్నటువంటి 4 ఓపెన్ కాస్ట్ పరిధిలో బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ఓపెన్ కాస్టుల్లో భారీగా నీరు చేరుకపోవడంతో కూడా బొగ్గు వెలికితీతకు ఆటంకం అయితే ఏర్పడుతుంది. ఇట్లా దాదాపు కంటిన్యూస్గా నిన్న రాత్రి నుంచి అయితే కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. 12 జిల్లాలకు మొత్తం కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. ఇది మొత్తంగా ఇటు పెద్దపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించిన వెదర్ అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి నుంచి.